Today we are discuss about the topic of different types of the scientific devices used in your daily life. First one, dynamo. Dynamo, it is used to convert the mechanical energy into electrical energy. Dynamo. It is used to dynamo. It is used to convert the mechanical energy to electrical energy. అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసే సైంటిఫిక్ డివైస్ నేమ్ డైనామో. మనం డైనామో యూజ్ చేసి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనం కన్వర్ట్ చేయవచ్చు. ఇది అంటే ఏదైనా మనం డివైజెస్లో ఈవెన్ కరెంట్, ఎండోస్కోప్ used to endoscope is used to examine the internal part of the body. Endoscope is used to examine the internal part of the body. అంటే బాడీలో ఉండే ఇంటర్నల్ పార్ట్స్ని ఎగ్జామైన్ చేయడానికి యూజ్ చేసే సైంటిఫిక్ డివైస్ ఎండోస్కోప్. ఓమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. అంటే మనం ఈవెన్ కరెంట్ యూజ్ చేసేటప్పుడు మనం యొక్క కరెంట్ యొక్క రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అదే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని ఎంత ఉంది అని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే ఓమ్మీటర్. ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఓమ్మీటర్. నెక్స్ట్ పైరోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది వెరీ హై టెంపరేచర్. అంటే మనం ఎక్కువ హైలో ఉండే ఎక్కువ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే పైరోమీటర్. నెక్స్ట్ సిస్మోగ్రఫీ. Seismograph is used to record the earthquake. Seismograph is used to record the earthquake. And sphygmomanometer, it is used to sphygmomanometer. It is used to measure the blood pressure. అంటే మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే స్పిగ్మోమానోమీటర్. అంటే మనం బీపీ చెక్ చేస్తాం కదా, అది. ఫస్ట్ డైనామో. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే డైనామో. నెక్స్ట్ ఎండోస్కోప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు
Examine the internal part of the body. Ohm meter. It is used to measure the electrical resistance. ఇంకా పైరోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది వెరీ హై టెంపరేచర్. వెరీ హై టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే పైరోమీటర్. ఇంకా సిస్మోగ్రాఫ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రికార్డ్ ది ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్ ని రికార్డ్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే సిస్మోగ్రాఫ్. ఇంకా స్పిగ్మోమానోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే స్పిగ్మోమానోమీటర్. Actinometer. It is used to measure the intensity of the. It is used to measure the intensity of the radiation. Actinometer. First one. Actinometer. It is used to measure the intensity of the radiation. It is used to measure the intensity of the radiation. ఏంటంటే యాక్టినోమీటర్. అంటే రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేసేదానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏదంటే యాక్టినోమీటర్. యాక్సిలరేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది వెలాసిటీ ఆఫ్ ది బాడీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. Acceleration means change in velocity. So accelerometer ante it is used to measure. It is used to change in velocity of the body. It is used to measure the change in. అంటే మనం బాడీలో వెలాసిటీ ఆఫ్ ది బాడీ లో వచ్చే చేంజ్, వెలాసిటీలో వచ్చే చేంజ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే యాక్సిలరోమీటర్. వెలాసిటీలో వచ్చే చేంజ్ ని మెజర్ చేసేది ఏది యాక్సిలరోమీటర్. నెక్స్ట్ అమ్మీటర్. అంటే అమ్మీటర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎలక్ట్రికల్ కరెంట్. ఎలక్ట్రికల్ కరెంట్ ని ఆంపియర్స్ లో చెప్తారు. ఆంపియర్స్ అమ్మీటర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంపియర్ అమ్మీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ కరెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్ ఆంపియర్స్. అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ని ఆంపియర్స్ లో మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే అమ్మీటర్. నెక్స్ట్ యానిమోమీటర్. యానిమోమీటర్ speed and direction of the wind. Speed and direction of the wind. Anemometer. Anemometer అంటే used to measure the speed and direction of the wind. It is used to wind అంటే wind యొక్క స్పీడ్ ని గాని డైరెక్షన్ ని గాని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే anemometer. నెక్స్ట్ atmometer. Atmometer used to measure the rate of evaporation.
ఎవాపరేషన్ యొక్క రేట్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే అట్మోమీటర్. యూజ్డ్ టు measure the rate of అంటే యూజ్డ్ టు మెజర్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అట్మోమీటర్ అంటే ఎవాపరేషన్ యొక్క రేట్ ఆఫ్ ఎవాపరేషన్ మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే అట్మోమీటర్. నెక్స్ట్ ఆల్టిమీటర్. యూజ్డ్ టు మెజర్ ది altitude. ఆల్టిట్యూడ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే ఆల్టిమీటర్. ఆల్టిమీటర్ అంటే యూజ్డ్ టు మెజర్ ది ఆల్టిట్యూడ్. అంటే ఇది ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఉపయోగిస్తారు. ఆల్టిమీటర్ ని మనం ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆడియోమీటర్. యూజ్డ్ టు మెజర్ ది difference in hearing. Used to measure the difference. DIFF. Audiometer, it is used to measure the difference in hearing. అంటే మన చెవికి వినిపిస్తాయి కదా సౌండ్స్, ఆ వినిపించే వాటిలో డిఫరెన్స్ ని మనం అంటే ఒకటి చిన్న సౌండ్ లో ఇంకోటి పెద్ద సౌండ్ లో వినిపిస్తాయి కదా, అందులో డిఫరెన్స్ ని మనం దేంతో కొలుస్తాం అంటే ఆడియోమీటర్ తో మెజర్ చేస్తాం. నెక్స్ట్ బారోమీటర్. టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇన్ ఎ సీ. టు మెజర్ ది డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సీ. అంటే వాటర్ యొక్క డెప్త్ ని కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే బారోమీటర్. బారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సీ. ఇంకా పాతోమీటర్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ది సీ. టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ది సీ. సీ యొక్క డెప్త్ ని కొలిచే డివైస్ ఏంటంటే ఫాథోమీటర్. అర్థమైందా? యాక్టినోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్. రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని కొలిచే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే యాక్టినోమీటర్. నెక్స్ట్ యాక్సిలరోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. అంటే బాడీ యొక్క వెలాసిటీలోని మార్పులను చేంజెస్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే డివైస్ ఏంటంటే యాక్సిలరోమీటర్. నెక్స్ట్ అమ్మీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ కరెంట్. ఇన్ ఆంపియర్స్. ఆంపియర్స్ లో ఎలక్ట్రికల్ కరెంట్ మెజర్ చేస్తాం. అది మనం దేంట్లో తెలియజేయాలంటే ఆంపియర్స్ లో తెలియజేస్తాం. ఏ డివైస్ తో? అమ్మీటర్ తో అయితే మాత్రమే ఆంపియర్స్ లో తెలియజేస్తాం. నెక్స్ట్ అనిమోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది విండ్. అంటే అనిమోమీటర్ అంటే స్పీడ్ మరియు డైరెక్షన్, విండ్ యొక్క స్పీడ్ మరియు డైరెక్షన్ ని మనము అది మెజర్ చేసే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే అనిమోమీటర్. అట్మోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ మీన్స్ ఆవిరవడం అంటారు కదా, అది. నెక్స్ట్ మెజర్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అట్మోమీటర్. నెక్స్ట్ ఆల్టిమీటర్. యూజ్డ్ టు మెజర్ ది ఆల్టిట్యూడ్. అంటే అధిక ఎత్తులను కొలిచే పరికరం. యూజ్డ్ టు మెజర్ ది ఆల్టిట్యూడ్. అధిక ఎత్తులను కొలిచే పరికరం ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఉపయోగిస్తారు.
altimeter. Audiometer, it is used to measure the difference in hearing. Hearing లో అంటే మనం వినటంలో వింటాం కదా సౌండ్స్ని, ఆ సౌండ్స్ని కొంచెం చిన్నగా పెద్దగా వింటాం, అందులో డిఫరెన్స్ని మనం తెలియజేసేది ఏంటంటే ఆడియోమీటర్. బారోమీటర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ సీ. అంటే మనం సీలో అంటే వాటర్ ఉంటుంది కదా, సముద్రంలో నీటి యొక్క లోతును కొలిచే పరికరం ఏదంటే బారోమీటర్. ఫాథోమీటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ది సీ. అంటే సముద్రం లోతును కొలిచే పరికరము ఫాథోమీటర్. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బారోమీటర్ అంటే సముద్రపు నీటి లోతును కొలిచే పరికరం బారోమీటర్. డెప్త్ ఆఫ్ ది సీ అంటే వాటర్ని సముద్రం యొక్క లోతుని ఫాథోమీటర్. బారోమీటర్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యాక్టినోమీటర్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏదంటే యాక్టినోమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. యాక్సిలరోమీటర్. అమ్మీటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్ ఆంపియర్స్. Anemometer, it is used to measure the speed and direction of the wind. Atmometer, it is used to measure the rate of evaporation. Altimeter means it is used to measure the altitude measure చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే altimeter. Audiometer, it is used to measure the difference in hearing లో డిఫరెన్స్ మనం తెలియజేసేది ఏంటంటే audiometer. Barometer, it is used to measure the depth of the water in a sea. సీలో వాటర్ని మనం తెలుసుకోవడానికి, సీలో ఉండే వాటర్ యొక్క డెప్త్ని లోతుని కొలవడానికి ఉపయోగించే పరికరం బారోమీటర్. ఫాథోమీటర్ ఏంటంటే సముద్రం యొక్క లోతు, డెప్త్ ఆఫ్ ది సీ అంటే సముద్రం యొక్క లోతుని కొలిచే పరికరం ఏంటంటే ఫాథోమీటర్. నెక్స్ట్ వన్ వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ వచ్చేసి టు మెజర్ ది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే వోల్ట్మీటర్. నెక్స్ట్ వన్ హైగ్రోమీటర్. టు మెజర్ ది హ్యూమిడిటీ. హ్యూమిడిటీని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే హైగ్రోమీటర్ to measure liquid density. లిక్విడ్ డెన్సిటీ మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే హైడ్రోమీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోఫోన్ టు మెజర్ ది సౌండ్ అండర్ ది వాటర్. To measure sound under the water. అంటే సౌండ్ అండర్ ది వాటర్ యొక్క సౌండ్ అండర్ ది వాటర్ లో వచ్చే సౌండ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే హైడ్రోఫోన్. నెక్స్ట్ స్పీడోమీటర్ టు మెజర్ ది స్పీడ్ ఆఫ్ వెహికల్ లో మనం ఉపయోగిస్తాం కదా స్పీడోమీటర్. To measure the speed of vehicle. Next one tonometer to measure pressure inside the eye. Next galvanometer to measure
నెక్స్ట్ వోల్ట్ మీటర్. ఫస్ట్ వన్ వచ్చేసి వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే వోల్ట్ మీటర్. నెక్స్ట్ వన్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీ, టు మెజర్ ది హ్యూమిడిటీని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే హైగ్రోమీటర్. హైడ్రోమీటర్ టు మెజర్ ది లిక్విడ్ డెన్సిటీ, అంటే ద్రవాల యొక్క సాంద్రత. లిక్విడ్ డెన్సిటీ మీన్స్ ద్రవాల యొక్క సాంద్రతను మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే హైడ్రోమీటర్. నెక్స్ట్ హైడ్రోఫోన్. హైడ్రోమీటర్, హైడ్రోఫోన్ డిఫరెన్స్ చూడండి. టు మెజర్ ది సౌండ్ అండర్ ది వాటర్. టు మెజర్ ది సౌండ్ అండర్ ది వాటర్. నెక్స్ట్ స్పీడోమీటర్ టు మెజర్ ది స్పీడ్ ఆఫ్ ది వెహికల్. వెహికల్ యొక్క స్పీడ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే డివైస్, సైంటిఫిక్ డివైస్ ఏంటంటే స్పీడోమీటర్. టోనోమీటర్ టు మెజర్ ది ఇన్సైడ్ ఆఫ్ ది ప్రెజర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఐ. ఐలో ఉండే ప్రెజర్ ని, లోపల ఉండే ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది అంటే టోనోమీటర్. గాల్వానోమీటర్ టు మెజర్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే గాల్వానోమీటర్. ఇంకొకటి ఓటోమీటర్. ఓటోస్కోప్. ఓటోస్కోప్ అంటే టు ఎగ్జామైన్ ఇన్సైడ్ ది ఇయర్, అంటే మన ఇయర్ లో ఉండే. ఓటోస్కోప్ టు ఎగ్జామైన్ ఇన్సైడ్ ది ఇయర్. ఇయర్ లో అంటే ఇయర్ లోపల ఇన్సైడ్ ఇయర్ లోపల వాటిని మనం దేంతో ఎగ్జామైన్ చేస్తాం, దేంతో చూస్తాం అంటే ఓటోస్కోప్. ఫస్ట్ వన్ వోల్ట్ మీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ వచ్చేసి వోల్ట్ మీటర్. హైగ్రోమీటర్ టు మెజర్ ది హ్యూమిడిటీ. హ్యూమిడిటీని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే హైగ్రోమీటర్. హైడ్రోమీటర్. హైడ్రో ఓన్లీ ఇక్కడ జి, ఇక్కడ డి డిఫరెన్స్ చూసుకోండి. హైడ్రోమీటర్ టు మెజర్ ది లిక్విడ్ డెన్సిటీ. లిక్విడ్ డెన్సిటీ మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ హైడ్రోమీటర్. హైడ్రోఫోన్ టు మెజర్ ది సౌండ్ అండర్ ది వాటర్, అంటే వాటర్ యొక్క సౌండ్ ని మెజర్ చేస్తుంది హైడ్రోఫోన్. హైడ్రోఫోన్. నెక్స్ట్ స్పీడోమీటర్ టు మెజర్ ది స్పీడ్ ఆఫ్ ది వెహికల్. వెహికల్ యొక్క స్పీడ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే స్పీడోమీటర్. నెక్స్ట్ టోనోమీటర్ టు మెజర్ ది ప్రెజర్ ఇన్సైడ్ ది ఐ. టోనోమీటర్ వచ్చేసి టు మెజర్ ది ప్రెజర్ ఇన్సైడ్ ది ఐ. ప్రెజర్ అంటే ఇన్సైడ్ ది ఐ. ఐ లోపల ఉండే ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే టోనోమీటర్. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి ఓటోమీటర్. గాల్వానోమీటర్ టు మెజర్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే గాల్వానోమీటర్. బైనాక్యులర్స్. బైనాక్యులర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి బైనాక్యులర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. టు మెజర్ ది డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే డిస్టెన్స్ ఆఫ్ దూరంగా ఉండే వస్తువును చూడడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే బైనాక్యులర్స్. బైనాక్యులర్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సీ ది డిస్టెన్స్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ కాలిపర్స్. కాలిపర్స్ టు మెజర్ ది diameter of wire, rod and tube. Calipers it is used to measure the diameter of wire, rod and tube. That means మనం ట్యూబ్ ని, వైర్ లేదా రాడ్ లేదా ట్యూబ్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే కాలిపర్స్. నెక్స్ట్ కెలోరీమీటర్. కెలోరీమీటర్ to measure the heat.
to measure the temperature of human body. Next, colorimeter to compare the intensity of the colors. To compare colors. First, binoculars to see the distance of object. అంటే మనం దూరంగా ఉండే వస్తువును చూడడానికి ఉపయోగించేది బైనాక్యులర్స్. నెక్స్ట్, calipers to measure the diameter of wire, rod and pipe. వైర్, రాడ్, పైప్ అదే ట్యూబ్ యొక్క డయామీటర్ ని మనం మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే కాలిపర్స్. కెలోరీమీటర్ టు మెజర్ ది హీట్ ఆఫ్ ది బాడీ. బాడీ యొక్క యూజ్ ను ఉపయోగించే కొలవడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే కలోరీమీటర్. నెక్స్ట్ వన్, థెర్మోమీటర్ టు మెజర్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. అంటే మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించే సైంటిఫిక్ డివైస్ ఏంటంటే థెర్మోమీటర్. నెక్స్ట్, కెలోరీమీటర్ టు కంపేర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది కలర్స్. అంటే కలర్స్ యొక్క ఇంటెన్సిటీ, అంటే మనం కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఒకదానికి చాలా డిఫరెన్స్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్స్ అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ని మనం మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే కలోరీమీటర్. దీనికి చూసుకోండి, OA అంతే డిఫరెన్స్. ఫస్ట్ వన్ బైనాక్యులర్స్ టు సీ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. తర్వాత కాలిపర్స్ టు మెజర్ ది డయామీటర్ ఆఫ్ ది వైర్, రాడ్ అండ్ ట్యూబ్. నెక్స్ట్ వన్, కెలోరీమీటర్ టు మెజర్ ది హీట్ ఆఫ్ ది బాడీ. బాడీ యొక్క హీట్ ని మెజర్ చేసేది ఏంటంటే